అందరికీ నమస్తే. నేను మీ సుదర్శన్ రావుని. ఇటీవల జరిగినటువంటి కొన్ని ప్రసంగాల్లో గరికపాటి గారిని దూషించటము, లేకుంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటము, లేదంటే ఆయన ప్రవచనాలని కించపరిచే విధంగా మాట్లాడటము, వ్యక్తిగతంగా ఆయన్నే దూషించే రకంగా మాట్లాడటం, ఆయన చెప్పింది తప్పు అని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారు. ప్రవచనకర్త ఓకే, ప్రవచనాలు అనేది ఉంటే ఒక 2-3 లైన్లతోటి 2-3 వాక్యాలతోటి వారు చెప్పేటటువంటి ఏదైనా సరే అందరికీ అర్థమయ్యే రీతిలో వారు చెప్తూ ఉంటారు. మహాభారతము కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎన్ని పేజీలు ఉన్నాయి, చాలా పేజీలు ఉన్నాయి. ఆ పేజీలు అన్నీ చదివితే కానీ, లేదంటే ఆ యొక్క సినిమాల రూపంలో కానివ్వండి, కథల రూపంలో కానీ చూస్తే కానీ అర్థమవుతుంది. ఇలాంటి వాటి అన్నిటినీ గురించి తెలుసుకోవాలన్నా, మాట్లాడాలన్నా పూర్తిగా చదివితేనే మాట్లాడగలుగుతారు. వాటి గురించి కూడా అర్థం కూడా చెప్పగలుగుతారు. రీసెంట్గా వేద మంత్రాలు చదివినవి బూతులుగా వినపడ్డాయి. ఆయన ఏమంటున్నాడు అనేది ఈ రకంగా శామెల్ అనే అతను ఒక వేదికలో ప్రసంగించడం జరిగింది. అలానే ఎవరైతే హిందూ దేవుళ్ళని అవమానపరుస్తున్నారో, కించపరుస్తున్నారో, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో, ప్రసంగిస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని ఇంతకుముందు వీడియోలలో చెప్పుకున్నాము. ఇదే కాకుండా ప్రస్తుతము ఇక్కడ గరికపాటి గారు ప్రవచనకర్త, అది అందరికీ తెలుసు. ఆయన గారు ఏది చెప్పినా కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఆ అర్థాలన్నీ కూడా తెలుసుకోవాలి. రీసెంట్గా గరికపాటి గారిని చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో యాక్చువల్గా వ్యతిరేకత అనేది తెలియజేయటం కాదండి, ముఖ్యంగా ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు, అంతవరకే. రెండవది ఏంటంటే అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కొంతమందికి నచ్చచ్చు. అందరికీ నచ్చాలని ఏం లేదు. ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ భావాల్ని కూడా ఆ రకంగా తెలియజేస్తూ ఆయన అతని యొక్క ఉద్దేశాన్ని కొన్ని ఆయన చెప్పే 1-2 మినిట్లో ఆయన చెప్పాలనుకున్నదే ఏదో చెప్తారు. అంతేగాని గంటల తరబడి దాని గురించి ప్రసంగించి దాన్ని అర్థం కాకుండా అసలు ఆయన ఎంత సోది ఉండదు. ఆయన చెప్పే దాంట్లో, ప్రతి దాంట్లో ఆయన చెప్పే దాంట్లో సోది అనేది ఉండదు, వాస్తవం అనేది ఉంటుంది, పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది దాంట్లో. సో అలాంటి వాటిని కూడా ఈ మధ్య చాలామంది విమర్శిస్తున్నారు. సో అలాంటి కొంతమందికి ఇబ్బంది కావచ్చు, కానీ విమర్శ చేయడానికి ఎలాంటి ఆస్కారం కూడా ఉండదు దాంట్లలో. ఎందుకంటే ఈరోజు ప్రస్తుతము విద్యా సంస్థలలో విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నారు. సో యాక్చువల్గా భోజన వసతి కల్పించటము అనేది ఒక మంచి ఉద్దేశమే, అది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. అది దాన్ని ఎవరు కూడా కాదనరు. ప్రభుత్వము ఎంత ప్రజలకు చేస్తుందో అది ప్రతి ఒక్కటి కూడా మంచిదే. ఓకే, సో అది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ భోజనంలో గుడ్డు అనే పదం వాడారు. గుడ్డు అనే పదం అనేది యాక్చువల్గా నేను కూడా చెప్తాను, గుడ్డు ఒకటేనా బలమైనది? ఇంకా వేరే అన్నం పెట్టే అన్నంలో ఒక పులుసు, చిన్న రసము, చిన్న మజ్జిగ ఉంటే సరిపోతుందా? గుడ్డు ఒకటేనా విలువైనది అందులో వాళ్ళు పెట్టేటటువంటి దాంట్లో? అనుకోకుండా ఒకసారి ఒక ఏదో ఎగ్జామ్ టైంలో నేను మా మిసెస్ని దింపడానికి వెళ్ళాను. అక్కడ ఆ టైంలో నేను ఆ రోజు భోజనం అలాంటిది ఏం తీసుకొని వెళ్ళలేదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది. ఇన్విజిలేటర్గా పడినప్పుడు ఎవరినో ఒకళ్ళని తోడు తీసుకోపోవాలి. సో నేను మా మిస్సెస్తో పాటు వెళ్ళాను ఒక స్కూల్కి. ఈ స్కూల్లో ఏం జరిగింది అనేది ఆ టైంలో లంచ్ టైం అయింది. యాక్చువల్గా ఒక ఎగ్జాము ఒక 1 అవర్ లేట్గా ప్రారంభమైంది. దానివల్ల లంచ్ టైం కన్నా బిఫోర్ అయిపోవాలి యాక్చువల్గా. అయినా కూడా అది ఆ ఎగ్జామ్ అనేది కొన్ని కారణాల వల్ల ఒక 1 అవర్ లేట్గా నడిచింది. అదొక ఓకే. సో దాని గురించి ప్రత్యేకంగా అవసరం ఏం లేదు. ఆ టైంలో నేను లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళలేదు. ఇది ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నది కాబట్టి సో ఆమెకి ఆ రోజు డ్యూటీ పడ్డది. పట్టడం వల్ల అక్కడ లంచ్ టైం అయింది. లంచ్ టైం భోజనం చేసి వెళ్ళండి అని మాకు చెప్పారు. ఆ భోజనంకి నేను వెళ్ళాను. ఆ రోజు నేను ఉపవాసం కూడా ఉన్నాను బేసిక్గా. భోజనం అని అంటే అక్కడ ఏముందని సరే చూద్దామని వెళ్ళాను.
అంటే ఒక పూటే భోజనం చేయాలి. ఆ ఒక పూట భోజనం చేసేది కూడా మంచిగా తినాలి అనే ఉద్దేశంతో ఉంటాము. బయట ఉపవాసం అంటే తెలుసు, ఒక పూట ఉపవాసం అంటే సాయంత్రం పూట టిఫిన్ చేయటము నేను ఆచరించేది. ఓకే, మీరు ఎలా ఆచరిస్తారనేది నాకు అవసరం లేదు. ఇందులో ఆ టైంలో నేను మరి ఆకలితోనే ఉన్నాను. సో అక్కడ భోజనం ఏర్పాటు చేశారు. సో అది పిల్లల కోసం ఏర్పాటు చేశారు బేసిక్గా. సరే, మీరు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆహ్వానించారు, సార్ భోజనం చేసి వెళ్ళొచ్చు, ఇక్కడ భోజనం కూడా ఉన్నది, అది పిల్లల కోసం తెచ్చారు కదా అంటే పర్వాలేదు సార్, ఉన్నది ఎక్స్ట్రా కూడా ఉన్నది అని అంటే సరే సంతోషం అని చెప్పి ఆ భోజనానికి వెళ్ళానండి. అందరు పిల్లలు తిన్న తర్వాత వాళ్ళ వరకే యాక్చువల్గా ఆ భోజనం అనేది ఏర్పాటు చేస్తారు. సో తర్వాత నేను వెళ్ళాను. సో నేను వెళ్ళటానికి అంటే ఇంకా పూర్తిగా అయిపోలే, కూర పప్పు మజ్జిగ రసం అన్నీ ఉన్నాయి అక్కడ. సో దాంతోపాటు గుడ్డు కూడా ఉన్నది. ఓకే, సో యాక్చువల్గా ఉపవాసం ఉన్నాను కాబట్టి నీచు అనేది తినకూడదు అనేది ఒక ముఖ్యమైనటువంటిది. పప్పు ఒకటి ఉన్నది, సో పప్పు వేసుకోవచ్చు. అండ్ రెండవది ఏంటంటే అక్కడ రసం ఏదైతే ఉందో అది కూడా వేసుకోవచ్చు. సో రైస్ అనేది ఉన్నది. సో ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఆ భోజనం ఏర్పాటులో ఒకటి పప్పు ఉన్నది, నీళ్ళ పప్పు అండి. దాంట్లో ఎలాంటి ఏదో ఒకటి రెండు ఆకులు కనపడ్డే పప్పు కూడా, మిగిలినంత నీళ్ళు ఉప్పు కారం రసం చారు రసం అంటాము. రసం ఎలా ఉందో పప్పు కూడా అలానే ఉంది. సో దే ఆర్ నాట్ హ్యాండిలింగ్ ద క్వాలిటీ ఫస్ట్. ఓకే, క్వాలిటీ అనేది హ్యాండిల్ చేయలేదు అనేది నాకు అక్కడ అర్థమవుతుంది. సో అది నాకు అవసరం లేదు, దాని గురించి నేను వేదికపై చెప్పాల్సిన అవసరము లేదు, దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. అది నా కోసం చేసింది కదా, అది విద్యార్థుల కోసం చేసింది. అలానే ఇంకా ఏముంది అక్కడ, మిగిలిన అన్ని ఐటమ్స్ అయిపోయాయి. సో ఎండింగ్లో నన్ను పిలిచారు. సరే, ఉన్న పప్పు ఉంది సార్, రసం ఉంది అన్నారు. సో ఆ పప్పు కూడా అది పప్పులాగా లేదు, ఓన్లీ రైస్ మాత్రం కొంచెం పుష్కలంగా ఉంది. మరి పప్పు సరిగా లేదు, రసం కూడా సరిగా లేదు. ఓకే, మరి ఏం వేసుకొని తినాలి? సో ఇలాంటివి క్వాలిటీ అనేవి కూడా చాలా ఆలోచించాల్సిన విషయమే. గుడ్డు ఒకటే కాదండి, గుడ్డు అనేది ఆయన ప్రసంగించారు, ప్రసంగంలో తెలియజేశారు. సో దాంట్లో బేసిక్గా గుడ్డు ఒకటే పర్ఫెక్ట్గా ఉంది, అక్కడ కల్తీ లేనిది. మిగిలినంతా కూడా క్వాలిటీ లేదు అని చూడకుండా కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆయన మేధా సంపత్తి ప్లస్ ఆయన యొక్క ఆలోచన రీతి అందరిలా ఉండదు. ఆయన ఆలోచన రీతి సింపుల్గా షార్ట్లో చెప్పాలనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. తప్పు పట్టద్దు, తప్పు అనేది లేదు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు అనేది లేదండి. ఓకే, గుడ్డు అన్నాడు, కాకపోతే ఆ గుడ్డు ఒకటే వాల్యుబుల్గా కనపడుతుంది మీ అందరికీ, మిగిలింది ఏది కూడా వాల్యూ లేదు అక్కడ. నీళ్ళ పప్పు, నీళ్ళ రసం, ఇది పౌష్టికాహారం అంటారా ఫస్ట్ దీన్ని? అయినా కొన్నిట్లలో మనం చూస్తూనే ఉన్నాము, కొన్ని చెకింగ్లు నడుస్తూ ఉంటాయి స్కూల్స్లలో, కాలేజీలలో భోజనం ఎలా ఏర్పాటు చేస్తున్నారు అని. సో ఇన్స్పెక్షన్ ఉన్న రోజులు ఏంటంటే ఇన్స్పెక్షన్ జరుగుతుంది, గట్టిగా చేయాలని కొంతమంది చేస్తారు. తర్వాత ఇంతకుముందు ఏ రకంగా చేశారో అదే రకంగా చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా క్వాలిటీ అనేది హ్యాండిల్ చేయాలండి. క్వాలిటీ అనేది హ్యాండిల్ చేసినప్పుడే ఆ కార్యక్రమానికి కానివ్వండి, అలాంటి కార్యక్రమాలు ఏది చేసినా కూడా దానికి విలువ ఉంటుంది. ఈ గరికపాటి గారు ఇంకో కోణంలో కూడా చెప్పి ఉంటారు. అదేంటంటే ఈ గుడ్డు అనేది వాడికి అందియాలా లేకుంటే చదవడా అనే ఇంటెన్షన్ మీద కూడా అనే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని గ్రహించాలి. అది ఆ భోజన పథకం అనేది గవర్నమెంట్ ప్రత్యేకంగా వాళ్ళకి కల్పిస్తుంది. సో దాన్ని విమర్శించట్లేదు, కాకపోతే కొన్ని క్వాలిటీ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి అనే గరికపాటి గారి ఉద్దేశం కావచ్చు. ఆ టైంలో ఇంతకుముందు నేను కూడా స్కూల్లో చదువుకున్న రోజుల్లో మా స్కూల్లో ఒక బన్ను మిల్క్ ఇచ్చేవాడు. బాక్స్ మేము ఇల్లు ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి ఆ లంచ్ టైంలో వెళ్ళేసి తిని రావడానికి ఒక టైం ఉండేది. ఇప్పుడు స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి చాలా దూరాలు అయిపోతున్నాయి, ఒకటే చోట లేవు. సో పొద్దున్నే బయలుదేరాలి పిల్లలు, పొద్దున్నే బయలుదేరాలి అని అంటే బయలుదేరి అక్కడ స్కూల్కి అటెండ్ కావాలి అని అంటే బాక్సులు ఇలాంటి భోజనాలన్నీ కొంతమంది రెడీ అవుతాయి, కొంతమంది రెడీ కావు. సో యాక్చువల్గా ప్రతి ప్రైవేటు
స్కూళ్ళల్లో చదివే వాళ్ళ విద్యార్థుల గురించి మనం మాట్లాడుతాం ప్రస్తుతం. ప్రతి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇలాంటి వసతులు ఏం లేవు, భోజనాల పథకాలు ఏం లేవు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి భోజనాలని వాళ్ళ పేరెంట్స్ ఒక ఇదిగా పెడుతున్నారు. ఇక్కడ స్కూల్లో కూడా ధనిక భేద అనేది కాదండి, స్కూల్ టైమింగ్స్ని బట్టి కొన్ని ఉంటాయి. ప్లస్ అదే రకంగా స్కూళ్ళల్లో పెట్టేటటువంటి భోజనం కూడా క్వాలిటీ అనేది ఉంటేనే దాని యొక్క విలువ ఉంటుంది. క్వాలిటీ లేనటువంటి ఫుడ్డు ఎన్ని ఎగ్గులు పెట్టినా కూడా దండగే. సో ఇవన్నీ గ్రహించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మజాకా టీవీ.